వికారాబాద్ జిల్లా పరిగిలో అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. దోమ మండలానికి చెందిన 5గురు బీఆర్ఎస్ సర్పంచులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పరిగి మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మండలానికి చెందిన బీఆర్ఎస్ జడ్పీటీసీ నాగిరెడ్డి వ్యవహార శైలి వల్లే పార్టీ మారినట్లు తెలుస్తోంది. సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాలను అభివృద్ధి చేసినా బిల్లులు రాకుండా నాగిరెడ్డి అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరటం ఆనందంగా ఉందని, రామ్మోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. పార్టీ పరంగా ఎన్ని సేవలు చేసినా ఈ పరిగి ప్రాంతంలో ఉన్న నాయకుల చేతి కింద సరైన గుర్తింపు లేదు, గౌరవం లేదు. కనీసం కార్యకర్తలకు కానీ, ఎంపీటీసీలకు కానీ, సర్పంచ్లకు కానీ, ఎంపీపీలకు కానీ ఈ పరిగి నాయకుల చేతి కింద 30 సంవత్సరాలుగా చేస్తున్న ఎవరికి కూడా కనీస గౌరవ మర్యాదలు కూడా లేవు. రాజకీయ విభేదాలు చేసి ఏ నాయకుడు కూడా ఎదగకుండా చేసిన ఈ పరిగి ప్రాంత నాయకులకు అనేక సేవలు చేసినాం. కానీ మాకు అనేక ఇబ్బందులు పడుకుంటా, సర్పంచులకు కూడా కనీసం గౌరవ మర్యాద లేకుండా, వారికి ఉన్న అనేక ఇబ్బందులు ఉన్న సర్పంచుల పైననే ఏం తెలియకుండా డబుల్ బెడ్రూమ్ కేటాయించే విషయంలో కూడా వారికి ప్రాధాన్యత లేదు. దళిత బంధు విషయంలో వచ్చినా కానీ సర్పంచులు పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం రేషన్ కార్డు తీసుకురావాలన్నా కనీసం సర్పంచులు కనీసం దాంట్లో కూడా ఎలాంటి హక్కులు లేకుండా అయిపోయినాయి. ఈ ప్రభుత్వంలో అనేక గౌరవాలు ఉంటాయనుకున్నాం కానీ ఈ సర్పంచ్ ప్రతినిధులకు ఎవరు కూడా సరైన గౌరవం లేదు. అందుకోసమే అనేక ఇబ్బందులు పడి మేము ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి విడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతున్నది. అది రామ్మోహన్ రెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో ఈ బానిస రాజకీయాలు మేము భరించలేక కనీసం ఈసారి మన మార్పు తీసుకోవాలనే ఉద్దేశంతో ఎన్ని రోజులు చేసినా మనకు రాజకీయ పరంగా ఎదగనికుండా చేస్తారని చెప్పి ఉద్దేశంతో అందరం సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ పెద్ద ఎత్తున రామ్మోహన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున గెలిపించాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేసి రామ్మోహన్ రెడ్డి గారి విజయంలో